రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేనేత కార్మికులకి ఎన్నికల ముందు వాగ్దానం చేసింది. నేతన్న నేస్తాన్ని అమలు చేస్తామని చెప్పి నేతన్న నేస్తాన్ని అమలు చేయకుండా ఈరోజు మోసం చేసింది. ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి 25,000 రూపాయలు నేతన్న నేస్తం ఇస్తామని చెప్పి ఇప్పుడు వరకు అమలు చేయకపోవడంతో నేతన్నలు తీవ్రమైన అన్యాయానికి దోపిడీకి గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నేతన్న నేస్తం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు 50 ఏళ్ళకే నేతన్నలకి పెన్షన్ ఇస్తామని చెప్పినారు, కానీ ఆ పెన్షన్ కూడా ఎక్కడ అమలు చేయడం లేదు. ఈవేళ పెన్షన్ లేక ఇవాళ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే సహకార సంఘాలకు సంబంధించి 203 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, దానికి సంబంధించి విడుదల చేస్తామని చెప్పినారు. ఏ ఒక్క పైసా కూడా విడుదల చేయకూడదు. ఇవాళ నేతలు తీవ్రమైన అన్యాయానికి గురవుతారు, ఇబ్బందులకు గురవుతారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే కానీ నేతలు నేస్తాం అమలు చేయకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం.